సో మొత్తానికి వైఎస్ జగన్ గారు చాలా మంచి పని చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారిని మొత్తం పార్టీ నుంచి అవుట్, అంటే పార్టీ నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ని మొత్తం సస్పెండ్ అయితే చేశారు. ఇది నిజంగా చాలా మంచి పని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇన్నాళ్లకి వైఎస్ జగన్ గారు ఒక మంచి పని చేశారని మాత్రం చెప్పొచ్చు. అసలు ఏంటా మంచి పని ఏంటంటారా, దువ్వాడ శ్రీనివాస్ తెలుసు కదా మీకు, అదే దువ్వాడ శ్రీనివాస్ మాధురి అందరికీ బాగా తెలిసిన జంట. సో దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నిజంగా చెప్తాను, చాలా చాలా మంచి పని చేశారు. వైఎస్ఆర్సీపీకి ఏంటంటే ఒక చెరపురుగు అయితే వెళ్ళిపోయిందని మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు ఒక గౌరవం అది ఉండాలి, ఒక గౌరవంగా ఉండాలి, ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఆయన చూస్తేనేమోంచి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమోంచి మాధురి గారితో ఇంకేంటి లవ్ సాంగ్స్ అలాగేమోంచి రోజు చూడలేకపోతున్నాం. అసలు నిజంగా చెప్తాను, వాళ్ళిద్దరు షోలు వస్తే మాత్రం బాబు ఏంట్రా బాబు, ఆయన ఏమో 60 ఏళ్ళు, ఈవిడికేమో 32 ఏళ్ళు, నాకేమో చూడడానికేమో జుగుప్సుగా అయితే ఉండేదన్నమాట. సో మొత్తానికి వైఎస్ జగన్ గారు చాలా మంచి పని చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారిని మొత్తం పార్టీ నుంచి అవుట్, అంటే పార్టీ నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ని మొత్తం సస్పెండ్ అయితే చేస్తారు. ఇది నిజంగా చాలా మంచి పని. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఏ పార్టీలోకి వెళ్తారు? తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా? తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి నో ఎంట్రీ బోర్డ్, ఖచ్చితంగా మీరు వెళ్ళారు. వెళ్తే బీజేపీ పార్టీ వెళ్ళాలి. అది దువ్వాడ శ్రీనివాస్ అయినా లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారి లవర్ మాధురి అయినా సరే. సో ఆయన పదవిలో ఉన్నంత కాలం ఏంటంటే అసలు ప్రజల గురించి ఆలోచించకుండా, నిజంగా చెప్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక పెద్ద మచ్చ అయితే తెచ్చారు. ఒక మంచి ఎడ్యుకేటెడ్ లీడర్స్ ని లేకపోతే ఒక మంచి చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటే నిజంగా వైఎస్ఆర్సీపీ ఒకవేళ వచ్చే ఎలక్షన్ లో గెలిచినా ఓడిపోయినా దారుణంగా ఓడిపోదు. గెలిస్తే ఓకే, ఒకవేళ ఓడిపోయినా సరే దారుణంగా అయితే ఓడిపోరు. అది మాత్రం క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా మాత్రం నేను చెప్తున్నాను. సో దువ్వాడ శ్రీనివాస్ గారు, మొత్తానికి మీకు మంచి తగిన శాస్తి అయితే జరగలేదు, కానీ మీకు జరగాల్సిందే జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఇప్పటికన్నా సరే కళ్ళు తెరుచుకున్నారు. అమ్మో మన పార్టీ ఏమైపోతుంది, ఇలాంటి వాళ్ళందరూ మన పార్టీలో ఉంటే మన పార్టీ అసలు ఒక విశ్వసనీయత కానీ లేకపోతే ఒక నమ్మకం కానీ అన్ని కోల్పోతామని చెప్పి వైఎస్ జగన్ గారు ముందే అంటే 2029 ఎలక్షన్స్ కి ఏదైతే ఉందో దాని ముందుగా ఏంటంటే మొత్తం పార్టీని క్లీన్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ జగన్ గారు. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సెల్ఫ్. ఎన్నాళ్ళకి ఒక మంచి పని చేశారు జగన్ గారు. ఇలాగా చాలా మంది వైఎస్ఆర్సీపీలో చాలా మంది యూజ్లెస్ నాయకులు ఉన్నారు, అంటే ప్రజల కోసం కానీ ప్రజల కోసం ఆలోచించలేని వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ సస్పెండ్ చేసేసి ఒక మంచి క్యాడర్, అంటే పబ్లిక్ ని బాగా సర్వ్ చేసి మంచి క్యాడర్ ని పెట్టుకుని మీరు కానీ ముందుకెళ్తే మాత్రం కన్ఫర్మ్ గా చెప్తాను, 2029లో మీరు గెలిచిన ఓడినా నాకు సంబంధం లేదు. ఒకవేళ నిజంగా ఓడిపోతే దారుణంగా ఓడిపోరు, అది మాత్రం కన్ఫర్మ్ గా చెప్తున్నాను. సో మీరు ఇంకో పార్టీ ఎత్తుక్కోవాల్సిందే, కానీ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ జనసేనకి దయచేసి రావద్దు. వచ్చి మా పార్టీ యొక్క మంచి ఏదైతే గుర్తింపు ఉందో అది తీయద్దు. మీరు బీజేపీకి వెళ్తారంటే బీజేపీకి వెళ్ళండి. వన్స్ మీరు బీజేపీకి వెళ్ళిన తర్వాత ఈ నాటకాలు ఆడడానికి ఉండవు, తిన్నంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. బీజేపీలో ఎక్కువ చేస్తే మాత్రం మీకు చొక్కలు చూపించేస్తారు మోడీ గారు. ఓకే, సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఇది బ్రేకింగ్ న్యూస్. చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, కనీసం ఇప్పటికైనా మంచి స్టెప్ తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవసరం అంటే ఉపయోగం లేని నాయకులందరినీ పక్కన పెట్టడం అనేది మంచి పాయింటే, మంచిగా తీసుకుంటున్నారు. సో ఐ హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ జగన్, సూపర్బ్. సో మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయారు, అంటే అవుట్ అయిపోయారు. ఆ పార్టీ నుంచి తీసేశారు అనమాట అధిష్టానం. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ వైఎస్ఆర్సీపీ లీడర్ దువ్వాడ శ్రీనివాస్, ఎక్స్ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేబీ టాక్స్. బాయ్.